హే గాయస్, ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం ఫ్లైయర్స్ అయినా ఆర్ త్వరలో ఫ్లైట్ ఎక్కబోతున్నా ఈ వీడియో మీకోసమే. డొమెస్టిక్ టెర్మినల్స్లోకి వెళ్ళాక ఫస్ట్ ఎంట్రన్స్లో మనకైతే ఐడి కార్డ్ అండ్ సెక్యూరిటీ చెక్ అవుతుంది. దాని తర్వాత అయితే ఎయిర్లైన్ చెక్ ఇన్ కౌంటర్స్లో మన లగేజ్ వెయిట్ చెకింగ్ ఉంటుంది. అండ్ బ్యాగేజ్ డిపాజిట్ చేశాక మన బోర్డింగ్ పాస్ కలెక్ట్ చేసుకుంటాము. ఇన్ కేస్ మనకి ఏదైనా డౌట్ ఉన్నా అక్కడ స్టాఫ్ అయితే మనకి హెల్ప్ చేస్తారు. అండ్ దెన్ మన దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్ లగేజ్ని కూడా స్కాన్ చేసుకుంటే ఫార్మాలిటీస్ ఆల్ డన్. ఆ తర్వాత మనకు ఫ్రీ టైం ఉంటే షాపింగ్ కూడా చేసుకోవచ్చు, దట్ టు ఇఫ్ యూఆర్ రిచ్. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో మనకు ప్రైసెస్ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సో నేనైతే ఇక్కడ జ్యువెలరీ చూసాను, బట్ ఇట్స్ టూ ప్రైజీ, నాకు అంత వర్తే అనిపించలేదు. మన బోర్డింగ్ పాస్లో గేట్ నెంబర్ ఉంటుంది. సో ఆ గేట్ నెంబర్ దగ్గర అయితే మనం వెయిట్ చేయాలి. మన ఫ్లైట్ టైం అయ్యాక అనౌన్స్మెంట్ ఉంటుంది అండ్ దెన్ మన బోర్డింగ్ పాస్ చెక్ చేస్తారు. అండ్ ఫైనలీ ద ఫ్లైట్ జర్నీ బిగిన్స్. మేమైతే ఇక్కడ ఎయిర్ ఇండియా బుక్ చేసుకున్నాము. సో ఎయిర్ ఇండియా కాబట్టి మాకు కాంప్లిమెంటరీ మీల్ బాక్స్ అయితే ఉంటుంది. సర్ప్రైజింగ్లీ ఫుడ్ అయితే నాకు టేస్టీగానే అనిపించింది. ఇక్కడ నైట్ టైం కావడంతో వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ దెన్ మనం ఫ్లైట్ అయితే ల్యాండ్ అయ్యాక బస్ బోర్డ్ చేస్తాము. అక్కడ నుండి మన అసైన్ కోరసుల దగ్గరికి వెళ్ళి మన బ్యాగేజ్ అంతా క్లెయిమ్ చేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ లగేజ్ కోసం చాలాసేపు వెయిట్ చేస్తాము. అక్కడ నుండి అయితే ఓలా బుక్ చేసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయాము. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ కన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇట్ విల్ మోటివేట్ మీ టు డూ ఫర్దర్ వీడియోస్.